నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన కెరీర్ ను పుష్పకు ముందు ఆ తర్వాత అని చెప్పక తప్పదు. అంతలా ఈ సినిమా బన్నీ ఇమేజ్ లో మార్పు తీసుకొచ్చింది. ఈ మూవీకి ముందు వరకు ఆయన నటించిన చిత్రాలు తెలుగుతో పాటు మలయాళంలో మాత్రమే విడుదలయ్యేవి. ఆ తర్వాత టీవీలో హిందీలోనూ టెలికాస్ట్ అయ్యేవి. అయితే ఉత్తరాదిన బన్నీకి ఎంత ఇమేజ్ క్రేజ్ ఉందో పుష్ప రిలీజ్ తో తెలిసొచ్చింది. ఈ మూవీతో బాలీవుడ్ లో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ల సంచలనం సృష్టించారు బన్నీ. ఫస్ట్ పార్ట్ మెగా హిట్ అవటంతో పుష్ప 2ను మరింత లావిష్ గా తీసుకున్నారు సుకుమార్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మరో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే బన్నీ ఆ ప్లాట్ఫామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. దీంతో సౌత్ లో 25 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి యాక్టర్ గా ఆయన రికార్డులకు ఎక్కారు. అల్లు అర్జున్ తర్వాత విజయ్ దేవరకొండ 21.3 మిలియన్లు, రామ్ చరణ్ 20.8 మిలియన్లు, దుల్కర్ సల్మాన్ 14.1 మిలియన్, యష్ 13.5 మిలియన్లు, మహేష్ బాబు 13.4 మిలియన్లు, ప్రభాస్ 11.7 మిలియన్లు, దళపతి విజయ్ 10.8 మిలియన్లు ఉన్నారు. మహేష్, ప్రభాస్, చరణ్ లాంటి వాళ్లను కాదని ఇన్స్టా ఫాలోవర్స్ విషయంలో రికార్డు క్రియేట్ చేశారు అల్లు అర్జున్. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉందనటానికి ఇన్స్టా ఫాలోవర్స్ ఓ ఎగ్జాంపుల్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మరిన్ని మంచి చిత్రాలతో తన క్రేజ్ ను పాన్ వరల్డ్ రేంజ్ కు పెంచుకుంటే చూడాలని ఉందని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న లీకులు కూడా ఫిలిం మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేస్తున్నాయి. శ్రీవల్లి పాత్రలో కనిపించనున్న రష్మికకు సంబంధించిన లుక్ ఒకటి బయటకు వచ్చింది. పార్ట్ 1లో పేదమ్మాయిగా కనిపించిన రష్మికను పుష్ప 2లో మాత్రం రిచ్ గా చూపించారు. పట్టు చీరలు, ఒంటి నిండా నగలతో మెరిసిపోతున్న రష్మిక లుక్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యాగంటిలో జరుగుతోంది. అలాగే రామోజీ ఫిలిం సిటీలోనూ సమాంతరంగా మరో షెడ్యూల్ నడుస్తుండటం విశేషం.